గెట్ వ్యూ ఈరోజు మీకు చాలా ఉపయోగపడేది పబ్లిక్లో అవేర్నెస్ కల్పించే టాపిక్ ఈరోజు మీకు ఇంకా తీసుకొస్తున్నా. మెయిన్ మెయిన్ అసలు వ్యవసాయము ఇవన్నిటిని గురించి మెయిన్ పక్కన పెడితే అసలు ఈ మట్టి గురించి మెయిన్ పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఈ మట్టి గురించి. ఎందుకు ఎందుకు అసలుకి పెట్టుబడులు ఇంత పెట్టి ఇంత చేసినా కూడా ఎందుకు రైతు నష్టపోతుందంటే, రియల్గా చెప్పాలంటే రైతు 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 నష్టాలు రైతులకే వస్తాయని మన టాపిక్ గురించి మనం అసలు మాట్లాడతాం. కానీ అసలు రైతే ఎందుకు నష్టపోతుందంటే ఇందువల్ల ఈ భూమికి మనము మంచి చేస్తేనే కదా మనకు భూమి మంచి చేస్తుంది అనే టాపిక్. అది ఇప్పుడు మనం వాస్తవానికి భూమికి మనం ఎరువులు ఇస్తున్నాము, మనం పురుగు మందులు కొడుతున్నాం, బాటిల్ చెత్త అంతా లోపలేస్తున్నాం. దానివల్ల భూమి అంతా చెడిపోతుంది. ఇప్పుడు మనం భూమికి చెడు చేసి మనం భూమి నుంచి మంచి కోరుకోవాలంటే ఎట్లా జరుగుద్ది? పొలాల్లో పంటలలో రేట్లు ఉండాలంటే ఎట్లుంటాయి? తెగుళ్ళు వస్తున్నాయంటే ఎలా కంట్రోల్ చేస్తాం? ముందు మట్టిని మెయిన్ ఇంపార్టెంట్, దాన్ని కాపాడుకోవడం మెయిన్ మన లక్ష్యం. ఈ మట్టి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు. అసలు మెయిన్ మట్టి 3 రకాల మట్టి ఉంటాయి ప్రజెంట్. ఒకటి ఇసుక మట్టి ఉంటుంది, 2 బంక మట్టి ఉంటుంది, 3 రేగడి మట్టి ఉంటుంది. ఈ ఇసుక మట్టిలో ఏమైందంటే వాటర్ పడంగానే దాంట్లో నిలబడకుండా వెళ్ళిపోతాయి. ఈ బంక మట్టిలో ఏంటంటే నీళ్లు మట్టి ఉంచుతుంది. నీళ్ళు ఆ ఏరియాలో ఎక్కువ పత్తి, వరి అలాంటి పంటలు వేస్తారు. ఎందుకంటే అది నీళ్లు భూమిలోకి ఇంకనియదు ఆ బంక మట్టి అనేది. రేగడి మట్టి, ఆ మట్టిలో ఏమైందంటే అది వ్యవసాయానికి మంచి మట్టి. అలాంటి మట్టిలో పెద్ద పంటలు అయినా ఏదైనా చిన్న పంటలు అయినా ఏ పంటలైనా బాగా వండుతాయి అలాంటి మట్టిలో. మెయిన్ మట్టికి మెయిన్ ప్రాబ్లం మన చేతులారా మనం చేసుకునేది ఏంటంటే కెమికల్స్ చేయటమే. భూమిలో కెమికల్స్ చేయటం వల్లనే మెయిన్ మట్టి నాశనం అయిపోతుంది. ఈ మట్టిని కెమికల్స్ చేయకుండా న్యాచురల్గా 1 ఇయర్ కనుక మీరు న్యాచురల్ ఎరువులు వేసుకుంటా వస్తే కనుక భూమి, ఇప్పుడు చూడండి మీరు ఒకప్పుడు పొలాల్లో ఒక 10 ఏళ్ల క్రితం వెనక్కి చూస్తే ఇట్లాంటి గడ్డలు అంటే కష్టం ఉంది. 10 ఏళ్ల క్రితం ఏసీలో అడుగు పెట్టాలన్నా ఒట్టికాలతో నడవచ్చు. ఇప్పుడు చూడండి ఒట్టికాలతో నడిచే ఆప్షన్ ఉందే, గడ్డలు కట్టున్నాయి. ఎందుకు గడ్డలు కట్టున్నాయి అంటే మనం వేసే కెమికల్స్. ఈ టైంలో గడ్డలు కట్టున్నాయి. వాస్తవానికి భూమి మెత్తగా ఉండాల్సింది ఇలా మొత్తం గుల్లబారిపోయిందంటే ఎందుకు పెరిగిపోయిందంటే మొత్తం కెమికల్స్ వల్లే. ఒక 3 ఇయర్స్ లేదా కనీసం 4 నెలలు 5 నెలలు అన్న భూమిలో ఈ కెమికల్స్ వేయడం మానుకొని దానికి ఆవుల పేడ కానీ ఏదైనా దానికి అనుబంధంగా ఏదో ఒకటి మన న్యాచురల్గా సేంద్రియ పదార్థాలు కానీ ఒకటి దీంట్లో వేయటం వల్ల న్యాచురల్గా భూమి మెత్తబడి భూమి పండటానికి కావాల్సిన పైపొరం లూజ్ ఉంటేనే మనకు భూమి నీళ్లు ఇంకిపోవాలి. భూమిలో నీళ్లు పట్టి ఉంచకూడదు పైన, అప్పుడే మొక్క బాగా పెరుగుతుంది. మనకు ఇంకా ఈ మట్టి గురించి నేను ఇంకా మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ మట్టి ఉంది కదా మనకి, ఈ మట్టి మనకి ఎక్కువ లోతులో ఉండదు మట్టి. మన పైపొర మాత్రమే మన మొక్కలకు ఉపయోగపడుతుంది. వాస్తవానికి మనం ఈ పైపొరను ఏదో మనకెందుకు మనం ఈ సంవత్సరం వాడుకున్నాం, మేము లీవ్ తీసుకున్నాం కదా, మాకెందుకు ఈ సంవత్సరం పంట పండించుకొని వెళ్ళిపోవాలి అనే కాన్సన్ట్రేషన్తో మీరు వ్యవసాయం చేయకండి దయచేసి. అలాంటి ఉద్దేశంతో వ్యవసాయం చేయడం వల్ల ఇప్పుడు రైతులకి కష్టాలు వస్తున్నాయి. అలాంటి టాపిక్ కాకుండా ఈ తీసుకున్న కొన్ని రోజులైనా ఆ భూమి మనం ఎంత మేలు చేస్తున్నాం అదొకటి చూడండి. భూమి మనకి ఆటోమేటిక్గా కాపాడుతుంది. ఈ పైపొర గురించి మీకు ఒక టాపిక్ చెప్పాలి. మనం ఈ పైపొరని నాశనం చేసినామంటే, ఒక అంగుళం భూమి తయారు చేయాలంటే భూమికి 100 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాలు పడుతుంది. ఒక అంగుళం భూమిని తయారు చేయాలంటే మనమేమో దాని వాల్యూ తెలియకుండా భూమిని మొత్తం నాశనం చేస్తున్నాం. కానీ ఆ అంగుళం భూమికి 100 నుంచి 500 సంవత్సరాలు అవుతుంది భూమికి తయారు చేసుకోవడానికి. ఆ భూమిని మీరు వృధా చేయకండి. భూమికి ఎప్పటికీ మరణం అనేది ఉండదు. కాబట్టి భూమి ఇప్పటివరకు చనిపోయింది అనుకోకండి. భూమిలో జీవం అనేది ఎప్పటికి ఉంటుంది భూమిలో. దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ భూమిని నార్మల్ మనిషికి లివర్ ఏ విధంగా అయితే మనకి మళ్ళీ కొంచెం బతుకున్న మళ్ళీ లివర్ మళ్ళీ కొన్ని రోజుల పాటు మనం మందు దాక్కుని ఏం దాక్కుని నార్మల్ ఎలా అవుతుందో సేమ్ భూమి కూడా అంతే. మన భూమి ఈరోజు గుల్లబారిపోయింది, ఈ భూమి అంతా మొత్తం కెమికల్స్తో కలుషితం అయిపోయిందని మీరేం టెన్షన్ పడొద్దు. భూమిలో ఉన్న వ్యర్థాలన్నిటిని, ఆ ప్లాస్టిక్ వ్యర్థాలని, ఆ గ్లాసులని, ఆ వేస్టేజ్ ఆ కెమికల్స్ చేయడం మానుకుంటే భూమి దాదాపుగా 1 ఇయర్లోనే సెట్ అయిపోద్ది, నార్మల్ అయిపోద్ది. మీరు ట్రై చేయండి, భూమి మెత్తపడుతుంది బాగా. పంట ఒకసారి చూడండి, 1 ఇయర్ మీరు న్యాచురల్ ఎరువులు ఆవు పేడ కానీ ఇలాంటి ఎరువులు వేసి 1 ఇయర్ చూడండి, భూమి నార్మల్ కాబట్టి అడగండి. ఒట్టి కాలుతో నడవచ్చు ధైర్యంగా. ఇప్పుడు చూడండి ఇట్లలో ఒట్టి కాలుతో నడవగలుగుతారా? లేదు, మొత్తం గుల్లబారిపోయింది భూమి. ఇట్లా గుల్లబారిపోకుండా భూమిని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కొండల ప్రాంతాలలో ఇట్లా బీడ్లు ఉన్న ప్రాంతాలలో మట్టి బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే ఏం కెమికల్స్ చేయట్లేదు కాబట్టి బాగుంటుంది. మనం వేసిన వ్యవసాయం చేసిన పొలాలలోనే మెయిన్ ఇప్పుడు గుల్లబారిపోయింది భూమి. ఈ భూమిలో మెయిన్ భూమి అనేది ఒక
ఒక పై పొర మట్టి, మట్టి, సేంద్రియ పదార్థము, ఖనిజాలు, ఈ భూమిలో ఉండేది రాళ్ళు, ఈ 4 రకాలు ఉంటాయి మొత్తం భూమిలో. ఈ మట్టి ఉంది కదా మెయిన్, ఆ మట్టి మనం కలుషితం చేసేది ఈ మట్టిని కలుషితం చేయటం వల్ల ఈ మట్టి ఏం చేస్తుందంటే ముందు గట్టి చేసేస్తుంది. గట్టి చేయటం వల్ల ఏమవుతుంది, నీళ్ళు దిగట్ల లోపలికి. భూమిలోకి నీళ్లు దిగితేనే కింద పొరలో ఉన్న ఖనిజాలు పైకి వస్తాయి. భూమిలోకి నీళ్ళు దిగకపోతే కింద ఖనిజాలు ఉన్న కింద భూమిలో రెండో పొరలో ఉన్న ఖనిజాలు పైకి రావు. అందువల్ల మనకి ఖనిజాలు లేకపోవడం వల్ల ఈ భూమిలో మనకి ఏ పంట వేసినా కూడా ఐరన్ లోపమని, జింక్ లోపమని, ఈ లోపమని, ఆ లోపమని మనము ఎక్కువ మందులు కొడతా ఉంటాం. వాస్తవానికి భూమిలో ఉన్న ఖనిజాలు మనం కరెక్ట్గా వాడుకోవాలంటే భూమికి నీళ్లను భూమికి దింపే గుణం మనం కల్పించాలి. అప్పుడు ఏమైందంటే మనకు భూమిలో ఉన్న ఖనిజాలు మనకి మొక్కకు ఆ ఏర్లు ఫ్రీగా బాగి మొక్కకి అందుతాయి ఆ ఖనిజాలన్నీ. ఆ ఖనిజాలని మనం వృధా చేయకుండా ఉండాలంటే భూమిని మెత్తగా చేయాలి. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే భూమిని కాపాడాలి. ఈ భూమిని కాపాడాలంటే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచైనా ఇబ్బంది ఏం లేదు, ఇప్పటివరకు జరిగింది పర్లేదు, ఇప్పటి నుంచైనా ఈ భూమిని కాపాడండి. ఇంకా మీకు ఈ సాయిల్ గురించి మీకు ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నా, అసలు ఎలా కాపాడుకోవాలని డౌట్లు ఉన్నా, మరి రీస్టార్ట్ ఎలా చేసుకోవాలి, ఎందుకు ఈ కెమికల్స్ కొట్టకుండా మేము హ్యాండిల్ చేయొచ్చా చేయలేమని డౌట్లు ఏమైనా ఉంటే మంచిగా ఎక్స్పర్ట్లు ఉన్నారు ఈ టాపిక్ గురించి చెప్పడానికి. మీకు ఏ డౌట్లు ఉన్నా నాకు పెట్టండి కామెంట్లో. ఈ భూమిని ఎలా మా భూమిని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం, మేము మళ్ళీ నెక్స్ట్ తరానికి ఈ భూమిని అందియాలనుకుంటున్నాము, మేము దాన్ని వృధా చేయదలుచుకోలే, మేము కెమికల్స్ కొట్టదలుచుకోలేదనే ఆలోచన మీకు ఉంటే కనుక నా కామెంట్ పెట్టండి, నేను మీకు హెల్ప్ చేస్తాను ఏదో ఒక విధంగా. ఈ భూమి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాస్తవానికి మీకు భూమి ఎలాంటి కండిషన్లో ఉందో తెలుసుకోవాలంటే వాస్తవానికి భూమికి కూడా టేస్ట్ ఉంటుంది. భూమికి టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్కి భూమి ఉప్పగా ఉంటే ఒక లెక్క, పుల్లగా ఉంటే ఒక లెక్క అని భూమికి టేస్ట్ ఉంటుంది. పిహెచ్ వాల్యూ 6.5 to 7 పిహెచ్ వాల్యూ వచ్చేంత వరకు భూమిని మనము ఆవుల పేడతోటి దీన్ని వేస్తూ ఉండాలి. మనం ట్రై చేయొచ్చు. ఎలా చెక్ చేయొచ్చు అంటే భూమి మనకు ఆ పిహెచ్ వాల్యూ కరెక్ట్ ఉందో లేదో తెలుసుకోవాలంటే సింపుల్ టెక్నిక్. ఈ భూమిని తీసుకుపోయి ఇంట్లో ఏదో ఒక మొక్క నాటండి. మిరప మొక్క కానీ ఏదైనా మొక్క నాటండి. మిరప మొక్క కనుక ఎల్లోగా మారిపోయింది అనుకో మిరప మొక్క, దాంట్లో పిహెచ్ వాల్యూ తక్కువ ఉన్నట్టు లేదా ఎక్కువ ఉన్నట్టు అని అర్థం. ఆ మిరప మొక్క ఎప్పుడైతే న్యాచురల్ పెరుగుద్దో అది కరెక్ట్గా ఉన్నట్టు. మిరప మొక్క న్యాచురల్ పెరిగేంత వరకు ఎంత ఎరువు వేయాలో అంత ఎరువు వేయండి. మీకు అర్థమైద్ది. ఆ భూమి మారిన విధానం చూసి, ఆ చెట్టు విధానం చూసి మీకు అర్థమైపోద్ది ఈ భూమి కరెక్ట్ ఉందా, కరెక్ట్ కండిషన్లో ఉందా తెలిసిపోద్ది. భూమి తీసపోయి మీరు ఎప్పుడైతే ఎరువు వేస్తారో, ఎరువు వేసిన తర్వాత మొక్క నాటండి. ఆ మొక్క కనుక ఎల్లోగా మారకుండా, కలర్స్ మారకుండా న్యాచురల్ సూపర్ పెరిగిందంటే ఆ భూమి కండిషన్లో ఉన్నట్టు. ఆ భూమి కండిషన్లో ఉన్నంత వరకు ఎంత ఎరువు వేయాలో న్యాచురల్ ఎరువు వేయండి, ఆవుల పేడ వేయండి. ఆ చెట్టు ఎప్పుడైతే న్యాచురల్ పెరుగుద్దో ఆ రోజు మీ భూమి కూడా బాగున్నట్టే. అదే మీకు సింపుల్ టెక్నిక్ తెలుసుకోవడానికి. కాబట్టి భూమిని కాపాడుకోండి. ఇంకా మీకు ఈ భూమి సేవ్ సాయిల్ అనే టాపిక్ గురించి మీకు చాలా వీడియోలు తీస్తా. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. ఇది పబ్లిక్ ఉపయోగపడే టాపిక్ కాబట్టి పబ్లిక్లోకి తీసుకెళ్ళండి. దయచేసి భూమికి కెమికల్స్ వాడకండి. వాస్తవానికి భూమికి కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. భూమిలోనే అన్ని కెమికల్స్ ఉన్నాయి. మట్టి, సేంద్రియ పదార్థాలు అంటే ఏమేంటి, మన చచ్చిపోయిన అవశేషాలు, జంతువుల అవశేషాలు, ఇవన్నీ సేంద్రియ పదార్థం. అన్ని ఖనిజాలు భూమిలో అన్నీ ఉన్నాయి. జస్ట్ వాటిని మనం వాడుకోలేకపోతున్నాం అంతే. ఈ భూమిని మనం మొత్తం గుల్లబారిపోయేటట్టు చేసి మందులేసి ఆ కింద ఉన్న ఖనిజాలు మనం వాడుకోలేకపోతున్నాం. దయచేసి భూమిని వీలైనంత వరకు మీరు వ్యవసాయం చేయకపోయినా పర్లేదు కానీ భూమిని నాశనం చేయకండి. వ్యవసాయం రైతు నేను రోజు ఈ మధ్య వీడియోలు ఇస్తున్నా, రైతు నష్టపోతుండు. అసలు వాస్తవం రియాలిటీగా అసలు ఎందుకు నష్టపోతున్న టాపిక్ గురించి నేను వచ్చినప్పుడు నాకు వచ్చింది ఇది. రైతు అనేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే